సో ఈ వీడియో అయితే మనకి ట్రెండ్ లైన్స్ మీద అయితే ఉంటుంది. సో ట్రేడింగ్లో చార్ట్ రన్ అవ్వాలంటే నాట్ ఓన్లీ బైనరీ ట్రేడింగ్, ఏ ట్రేడింగ్ అయినా కూడా మీకు చార్ట్ రన్ అవ్వాలంటే ట్రెండ్ లేనిది చార్ట్ అనేది రన్ అవ్వదు. సో ట్రెండ్ లేనిది చార్ట్ అనేది రన్ అవ్వదు. సో ట్రెండ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ట్రెండ్ లేకుండా చార్టే వర్క్ అవ్వదు. చార్ట్ అల్గోరిథమే అది. సో ట్రెండ్ కావాలంటే ట్రెండ్ లైన్స్ అనేది డ్రా చేసుకుంటే మీకు ట్రేడ్ చేయడానికి ఎంట్రీస్ అనేవి దొరుకుతాయి, ఈజీ ఉంటుంది. సో ట్రెండ్ లైన్స్ ఏ విధంగా డ్రా చేయాలంటే, సో ట్రెండ్ లైన్ అనేది డ్రాయింగ్ సెక్షన్లో ఉంటుంది. సో ట్రెండ్ లైన్స్ ఎస్ఎన్ఆర్ యూజ్ చేస్తే మీకు సరిపోతుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్ యూజ్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ మీద క్యాండిల్ సైకాలజీతో ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. సో మీ యాక్యురసీ అనేది మంచిగా ఉంటుంది, మీకు నాలెడ్జ్ అనేది మంచి గెయిన్ అవుతుంది, మంచి ప్రాఫిట్స్లో అయితే ఉంటారు. సో ట్రెండ్ లైన్స్ అయితే ఏ విధంగా డ్రా చేయాలంటే, సో క్లియర్ కట్గా చెప్పొచ్చు, చాలా వేస్గా ట్రెండ్ లైన్స్ అనేది డ్రా చేయొచ్చు. సో నేను డ్రా చేస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమవుతుంది మీకు. సో ఇప్పుడు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తా. ఎందుకు ఈ ట్రెండ్ లైన్ డ్రా చేస్తా? ఈ ఎండ్ పాయింట్ అనేది తీసుకున్నా. ఎండ్ పాయింట్ తీసుకుంటే మీకు ఏ ట్రేడ్స్ అయితే దొరికాయి ఇక్కడ చూసారంటే, మీరు ఇక్కడ ఒక రిజెక్షన్ తీసుకునిందా, ఫస్ట్ రిజెక్షన్. సెకండ్ ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది. సో ఇక్కడ కిందనే మీకు ఇక్కడ రిజెక్షన్స్, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కదా కింద ఉన్న వాళ్ళకి, బయర్ క్యాండిల్కి అనేది ఇది రెసిస్టెన్స్ కదా. ఇక్కడ ఒక ఎంట్రీ, బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక ఎంట్రీ. సో ఇక్కడ రెండు ఎంట్రీలు, ఇక్కడ రెండు ఎంట్రీలు. సో ఈ విధంగా ఎంట్రీస్ అనేవి దొరుకుతాయి ట్రెండ్ లైన్స్ మీద, ఈజీగా ఉంటుంది. సో ట్రెండ్ లైన్ పైన ఉన్న వాళ్ళకి బయ్యర్కి అయితే కింద సపోర్టు పైన రెసిస్టెన్స్. సో ట్రెండ్ లైన్ కూడా ఆ విధంగానే, సెల్లర్కి అయితే పైన సపోర్టు కింద రెసిస్టెన్స్. ఆ విధంగా ట్రెండ్ లైన్ని ఒక లెవెల్ని సపోర్ట్ రెసిస్టెన్స్గా వాడుకోవాలి. కింద ఉందా పైన ఉందా చూసుకొని ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సో ఇంకొక ట్రెండ్ లైన్ డ్రా చేయాలంటే ఇంకొక ట్రెండ్ లైన్ తీసుకుందాం. సో తీసుకున్న తర్వాత సో ఈ పాయింట్ అయితే పెడదాం. ఏ పాయింట్ కావాలన్నా తీసుకోవచ్చు, ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కైనా లింక్ చేయొచ్చు. బట్ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసామంటే, ఇప్పుడు ఇక్కడ డ్రా చేసాము ట్రెండ్ లైన్. సో ఇది వర్కౌట్ కాలే కరెక్ట్గా, ఇక్కడ ఎంత వర్కౌట్ కాలేదు కదా. సో ఈ ట్రెండ్ లైన్ అనేది రాదు. సో ఇక్కడ డ్రా చేసాము, ఇక్కడ డ్రా చేస్తే సో ఓకే, ఈ ట్రెండ్ లైన్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ వేరే రిజెక్షన్స్ తీసుకునింది, తర్వాత ఇక్కడ రిజెక్షన్ తీసుకునింది. ఇక్కడైతే గ్రీన్ రెడ్ మీద రన్ అయిందిలే. సో ఇది ఎర్రర్ క్యాండిల్స్ ఈ టైప్ ఆఫ్ వచ్చేవి ప్యాటర్న్ మీద. సో ఇక్కడ చాలా ఎంట్రీస్ ఉన్నాయి. సో ఈ విధంగా ట్రెండ్ లైన్స్ అనేవి చాలా విధంగా డ్రా చేయొచ్చు. మనకి పర్టికులర్గా ఇలానే డ్రా చేయాలి అని చెప్పి ఏం లేదు. సో ట్రెండ్ లైన్స్ అనేవి ఇప్పుడు చూడండి. సో ఈ పాయింట్ మీద డ్రా చేస్తే మీకు ఫర్దర్గా మార్కెట్ ఇక్కడికి వెళ్ళినప్పుడు రిజెక్షన్ తీసుకుంటుంది. ఓకేనా. సో షార్ట్ టర్మ్ అంటే ఈ పాయింట్ నుంచి డ్రా చేసామనుకో, సో ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది. సో ఇక్కడైతే ట్రెండ్ లైన్ తీసుకున్నంటే ఇది ఎర్రర్ క్యాండిల్ అనమాటలే. సో ఎర్రర్ క్యాండిల్స్ అనే దగ్గర ఎస్ఎన్ఆర్ కానీ ట్రెండ్ లైన్స్ కానీ ఏ లెవెల్స్ అనేది వర్క్ అవ్వదు. సో ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో నార్మల్గా ఇక్కడైతే రిజెక్షన్స్ వచ్చాయి, ఇక్కడ రిజెక్షన్స్ వచ్చాయి. ఫర్దర్గా ఇక్కడ వెళ్ళినప్పుడు కూడా నార్మల్ క్యాండిల్ వస్తే మాత్రం రిజెక్షన్ వస్తుంది. బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ ఫర్దర్గా బైక్ వెళ్తారు సపోర్ట్ తీసుకొని. సో ఆ విధంగా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి చూసామనుకో, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది ట్రెండ్ లైన్. సో ఇప్పుడు బై చేయొచ్చు, ఒక ట్రేడ్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తాము, మీకు తెలుస్తుంది ఏ విధంగా ట్రెండ్ లైన్ అనేది వర్క్ అవుతుంది అని చెప్పి. సో ఇంకా క్లియర్గా డ్రా చేసామంటే, సో ఈ పాయింట్ నుంచి సో ఈ విధంగా అయితే ట్రెండ్ లైన్ వస్తుంది. ఈ ట్రెండ్ లైన్ మీద అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం ప్రస్తుతానికి బైకి, చూద్దాం ఏమవుతుందో. సో ఈ విధంగా అయితే మనకి ట్రెండ్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి చూసామనుకో, ఇలా చూసామంటే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఈ ట్రెండ్ లైన్లో అయితే మీకు ఈజీగా తెలుస్తుంది లెవెల్. ఈ విధంగా డ్రా చేస్తే మీకు కరెక్ట్గా రానంటుంది. సో ఇన్ని వేస్గా ట్రెండ్ లైన్స్ అనేవి వస్తాయి. మీకు చాలా విధాలుగా ట్రెండ్ లైన్స్ అనేవి యాక్యురేట్గా వర్క్ అవుతాయి. సో ఈ విధంగా తీసుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా వస్తుంది. సో చాలా పాయింట్స్ మీద ఉంటాయి ట్రెండ్ లైన్స్ అనేవి. మీకు చాలా వేస్లో చాలా పాయింట్స్ నుంచి అయితే ట్రెండ్ లైన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఈ పాయింట్ నుంచి తీసుకున్నాం అనుకో, సో ఈ పాయింట్ దగ్గర రిజెక్షన్ ఉంది, ఇక్కడ ఫర్దర్గా వచ్చింది. సో ఇలా తీసుకున్నాం అనుకో, ఈ విధంగా మీకు ప్రీవియస్ డ్రా చేసాం కదా ఆ ట్రెండ్ లైన్, ఇలా తీసుకున్నాం అనుకో. సో ఇక్కడైతే బ్రేక్అవుట్ అయింది, బయర్స్ వచ్చారు. ఈ ఎర్రర్ క్యాండిల్స్ కూడా ఫామ్ అయ్యాయి ఈ ట్రెండ్ లైన్లో. ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ రెండు ట్రెండ్ లైన్స్ మీద ఇట్లా ఒక ట్రెండ్ లైన్ వస్తుందని చెప్పా కదా.
ఈ ట్రెండ్ లైన్ రెండు ట్రెండ్ లైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. ఇదైతే కీ లెవెల్ అనమాట. సో అందుకే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసాం. మనకి ఒక ట్రెండ్ లైన్ మీద తీసుకుంటే కూడా చాలు, ఇలా రెండు ట్రెండ్ లైన్స్ వర్క్ అయ్యేటప్పుడు మ్యాచ్ అయ్యేటప్పుడు పర్ఫెక్ట్గా రిజెక్షన్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ ఈ ప్లేస్లో చూసుకున్నా, ఈ ప్లేస్లో చూసుకున్నా, ఈ ప్లేస్లో చూసుకున్నా, ఈ ప్లేస్లో చూసుకున్నా, సో ఇది పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ అనమాట. సో ఇక్కడ రెండు ట్రెండ్ లైన్స్ అయితే లింక్ అయ్యాయి కాబట్టి ఇక్కడ షూర్ షాట్ ఎంట్రీ అనమాట, ఇది డౌట్ లేదు. సో ట్రేడ్ అయితే విన్ అయింది మనకి. ఇప్పుడు తీసుకున్న ట్రెండ్ లైన్ మీద ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేసాం కదా, ట్రేడ్ అయితే విన్ అయింది. సో ఈ విధంగా ట్రెండ్ లైన్స్ మీద ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. మీకు చాలా విధాలుగా వస్తాయి. నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటో చూపిస్తాను మీకు, చూడండి. సో ఇక్కడ ఏం చేస్తాము, ఈ పాయింట్ నుంచి ఒకే పాయింట్ నుంచి ఒక ట్రెండ్ లైన్ ఇలా తీసుకున్నాం, రిజెక్షన్ ఇచ్చింది, ఇక్కడ రిజెక్షన్ ఇచ్చింది, ఇక్కడ రిజెక్షన్ ఉంది. ఇంకొక ట్రెండ్ లైన్ పైకి తీసుకున్నాం, ఇక్కడ రిజెక్షన్ ఉంది. ఫర్దర్గా ఇక్కడ వెళ్ళినా కూడా రిజెక్షన్ వస్తుంది. ఇక్కడ రెండు ట్రెండ్ లైన్లు వచ్చాయి. సో షూర్ షాట్ ఎంట్రీ అనమాట. ఇక్కడ కూడా ఈ పాయింట్ నుంచి తీసుకున్నాం. ఒక లెవెల్ పైపు వెళ్తే ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, ఈ బయ్యర్ క్యాండిల్లో ఇక్కడ రిజెక్షన్ చాలా ఉంది. సో ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేస్తాం ఇక్కడ. సో ఈ విధంగా అయితే లెవెల్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఎస్ఎన్ఆర్ కానీ, ఎస్ఎన్ఆర్ అయితే 1-2గా డ్రా చేసుకుంటే పర్లేదు. ఎస్ఎన్ఆర్ మీద ట్రెండ్ లైన్స్లో మీకు 90+ యాక్యురసీ అనేది ఉంటుంది. ట్రెండ్ లైన్స్లో కరెక్ట్గా ఎంట్రీ తీసుకున్నారంటే మంచి ట్రెండ్ లైన్లో మీకు మంచి ఎంట్రీస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా అయితే ఎస్ఎన్ఆర్ అనేది డ్రా చేసుకోవాలి, ఎస్ఎన్ఆర్ అయినా ట్రెండ్ లైన్స్ అయినా. సో యాక్చువల్గా ట్రేడింగ్ ఎలా చేయాలంటే, ఒకటి ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇది వచ్చి ఫుల్ అడ్వాన్స్డ్ అనమాట. ఈ ఫోటోలో ఉన్నదైతే ఫుల్ అడ్వాన్స్డ్, నేను డ్రా చేసింది ప్రీవియస్గా ఇది. సో 5th మంత్లో అయితే డ్రా చేసాము. సో ప్రజెంట్ 8th మంత్ కదా, సో అప్పుడు డ్రా చేసా. ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క కండిషన్స్ మీద మీకు వర్క్ అవుతుంది ట్రెండ్ లైన్స్. బట్ ఏ విధంగా ట్రెండ్ లైన్ డ్రా చేసినా రిజెక్షన్స్ ఉంటే మాత్రం, ఆల్రెడీ మీరు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశారంటే, సో ఇక్కడ డ్రా చేసాము, ఇక్కడ రిజెక్షన్ ఉంది, ఇక్కడ రిజెక్షన్ ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. సో ఆ విధంగా అనేది వస్తుంది. సో ఒక లెవెల్ డ్రా చేసామంటే అది పర్ఫెక్ట్గా వర్క్ అయ్యేలాగా డ్రా చేయాలి. సో అలా డ్రా చేయాలంటే మీరు ఫుల్గా ప్రాక్టీస్ చేయాలి. లెవెల్స్ ట్రెండ్ లైన్స్ అనేవి ఎన్ని విధాలుగా వస్తాయి అని చెప్పి ఇక్కడ ఈ ఫోటో చూస్తే మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈ విధంగా ఎన్ని విధాలుగా ట్రెండ్ లైన్స్ అయితే వస్తాయని చెప్పి మీరు చాలా విధాలుగా ఆలోచిస్తే తెలుస్తుంది. నేనైతే నార్మల్గా నాకు లెవెల్స్ డ్రా చేయకపోయినా ఎక్కడ ఏ లెవెల్ ఉందని చెప్పి కనిపెట్టగలుగుతా. సో ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి అండ్ లెవెల్స్ డ్రా చేయాలి. పర్సనల్గా మీరు, నేను చెప్పడం కాదు, మీరు డ్రా చేయాలి. అప్పుడైతే మీకు ఈజీగా లెవెల్స్ ప్రాక్టీస్ అవునవునవును లాస్ట్కి మాస్టర్ అవుతారు. ఈ విధంగా అయితే మీరు డ్రా చేయొచ్చు. ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఓకేనా? సో ఇదైతే ట్రెండ్ లైన్స్ కాన్సెప్ట్. మంచి యాక్యురసీ ఉంటుంది. ఓన్లీ ట్రెండ్ లైన్స్ మీద అయినా మీకు ఒక 1 lakh క్యాపిటల్ పెట్టుకొని 5,000 per ట్రేడ్ పెట్టుకుంటే, ఓన్లీ ట్రెండ్ లైన్స్ మీద 4 ట్రేడ్లు వేసుకున్నా మీకు సరిపోతుంది. 20,000 per డే. ఎంత కష్టపడితే మీకు 20,000 వచ్చేది. సో ట్రేడింగ్ అనేది దాని పవర్ అనేది అదనమాట. బట్ అది కాన్సెప్ట్ అనేది చాలా కష్టపడాలి, చాలా ప్రాక్టీస్ చేయాలి, చాలా పేషెన్స్ ఉండాలి మెయిన్ థింగ్. సో ఈ వీడియో అయితే ట్రెండ్ లైన్స్ మీద మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ట్రెండ్ లైన్స్ అనేవి సో చాలా వేస్లో వస్తుంది. ట్రెండ్ లైన్స్ అనేవి మీరు చూసి డ్రా చేయాలి మంచిగా ఓపిక్గా. సో దాంట్లో కూడా స్ట్రాంగ్ ట్రెండ్ లైన్సే డ్రా చేయాలి. సో ఇక్కడ ఇలా అయింది కదా, ఎంగిల్ఫైయింగ్ అయింది. సో ఈ తర్వాత ట్రెండ్ లైన్కి అంత పవర్ పోయింది అనుకుంటా, అంత పవర్ ఉండదు. సో ఇక్కడ వరకు అయితే రన్ అయింది మంచిగా. ఇక్కడ నుంచి రిజెక్షన్ ఉంటుందే కానీ అంత పవర్ అనేది ఉండదు. ట్రెండ్ లైన్ పవర్ అనేది పోయింది. సో ఇక్కడ ఫర్దర్గా కొత్త ట్రెండ్ లైన్స్ అనేవి ఉంటాయి. సో చాలా వేస్లో వస్తుంది ట్రెండ్ లైన్స్. సో ఇప్పుడు ఫామ్ అయింది. నెక్స్ట్ ఫర్దర్గా మార్కెట్ వెళ్తే ఇది మంచిగా వర్క్ అవుతుంది. సో ఆ విధంగా మంచిగా ఆలోచిస్తే మీ ట్రెండ్ లైన్స్ అనేవి చాలా దొరుకుతాయి. ఈ విధంగా తీసుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడికి వెళ్ళినా కూడా మీకు రిజెక్షన్ వస్తుంది. సో చాలా విధాలుగా వస్తాయి ట్రెండ్ లైన్స్. చూసి డ్రా చేయాలి మంచిగా ఓపిక్గా. 4 ట్రెండ్ లైన్లు స్ట్రాంగ్ డ్రా చేసుకున్నారంటే మీకు మంచి ఎంట్రీలు దొరుకుతాయి. సో ప్రాఫిట్ అయిన తర్వాత క్లోజ్ చేసేయచ్చు. సో అంతే అనమాట. ఇక్కడైతే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసాం, మంచి ఎంట్రీ పాయింట్ అనమాట. సో ఈ విధంగా చూసుకున్నా మీకు మంచి ఎంట్రీ పాయింట్, రిజెక్షన్ వచ్చింది. సో ఇప్పుడు గ్యాప్ ఫిల్లింగ్ కోసం క్యాండిల్ డౌన్వర్డ్స్కి రన్ అవుతుంది. ఈ పాయింట్ నుంచి చూసుకున్నా మీకు మంచి ఎంట్రీ అయితే వచ్చిందనమాట ఇక్కడ. సో చాలా మంచి ఎంట్రీ ఇది. సో 2 ట్రెండ్ లైన్స్ కలిసిన దానివల్ల మీకు క్లియర్ కట్గా ట్రేడ్ వెళ్ళింది. సో ఒక ట్రెండ్ లైన్ ఉన్నా కూడా రిజెక్షన్ అనేది ఇక్కడ వచ్చింది చూడు, ఇక్కడ వచ్చింది చూడు, ఆ విధంగానే ఇక్కడ కూడా వస్తుంది.
సో అదనమాట. అదే సెల్ స్ట్రాంగ్ ఉంటే మాత్రం డైరెక్ట్ బ్రేక్అవుట్ అవ్వదు. ఇప్పుడు ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ కూడా ఛాన్స్లే, నెక్స్ట్ క్యాండిల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో అది బట్ ఈ ట్రెండ్ లైన్ అయితే మంచి బయర్స్ యాక్టివ్ ఉన్నారు కాబట్టి ఏం ఇష్యూ లేదు. సో అది చూసుకోవాలి. సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే. మీకు బేసిక్ టు అడ్వాన్స్డ్ లైవ్ క్లాసెస్, ఫుల్ అడ్వాన్స్డ్ కావాలంటే మాత్రం సో పెయిడ్ క్లాస్ అనమాట. అది పెయిడ్ లైవ్ క్లాసెస్ గూగుల్ మీట్లో డైలీ ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో మనీ పే చేసి మీరు క్లాసెస్ బేసిక్ టు అడ్వాన్స్డ్ అయితే తీసుకోవచ్చు. సో దాని డీటెయిల్స్ కావాలంటే మీరు నాకు ఒకసారి కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. సో ఒకసారి అక్కడ డిఎం చేశారంటే మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అనేది నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఉంటుంది ఏమని చెప్పి. సో ఇదైతే ఇవాల్టి వీడియో. సో ఇంకైతే క్లోజ్ చేద్దాం.